నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. రిక్వైర్మెంట్ పెట్టిన ఫైల్ కావచ్చు పెట్టిన ఫైల్ చెప్పలేదు అంటే చాలా మంది భయం చూడాలంటే కళ్ళు మూసుకుంటారు. అంటే ప్యాకింగ్ సార్ ముందు ఒకే కలర్ అంతా ఒకే కలర్ సార్. దీనివల్ల ఏంటంటే ఇది వాళ్ళకి తెలుస్తుంది. ఒకటే ఉంటే సంఖ్య ఇప్పుడు డిఫరెంట్ అట్లా అనేది అర్థమైపోతుంది. ఇది బీపీ, ఇది షుగర్, ఇది డిఫరెంట్ చిన్న సైజు అది ఇవన్నీ జగన్మోహన్ ఎత్తేసాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుంది. చంద్రన్న మన ప్రభుత్వంలో ప్రత్యేకత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకు కూడా వైద్య హాస్పిటల్లో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇచ్చేదానికి, అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీగా ఒక ఇంజక్షన్ 50,000 రూపాయలు ఇట్లా ఇంజక్షన్ ఇచ్చి తిరుగుకు పంపిస్తాడు. గత ప్రభుత్వంలో ఏంటి లేవు. అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్ని రకాల క్వాలిటీగా మంచి కంపెనీలు బయట ఏవైతే అమ్ముతారో అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో
ప్రతి పేదవాడికి వైద్యం, విద్య వైద్యం ముఖ్యమని చెప్పి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా ప్రైవేట్గా ఏవైతే వాడతారో కాస్ట్లీ మెడిసిన్, అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పనేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్గా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో దానికన్నా ఇంకా ఎక్కువగా రిజిస్టర్ చేసి స్పెషల్గా బ్రహ్మాండంగా చూసి మంచి మెడిసిన్స్ ఇస్తారు. ఉచితంగానే ఈ 50,000 రూపాయల ఇంజక్షన్ కూడా ఎవరికైతే హార్ట్ స్ట్రోక్ వస్తుందో వాళ్ళకి ఉచితంగానే ఇంజక్షన్ వేసి పంపిస్తారు. ఇది కొనాలంటే 50,000 రూపాయలు అవుతుంది. స్పెషలిస్టులు అందరూ కూడా అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. హార్ట్కి కానీ, స్కిన్కి కానీ, మరి గర్భవతులకు కానీ, గైనకాలజిస్ట్ అందరూ కూడా అన్ని రకాల నలుగురు డాక్టర్లు ఈ హాస్పిటల్లో ఎప్పుడూ ఉంటారు. ఓపీ కూడా ఇప్పుడు చూడడం జరిగింది. ఈరోజు 180 మంది ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఒక్కో రోజు 280, 300, 350 వరకు కూడా జరుగుతూ ఉంది. అందుకని నేను కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా అవసరమైతే కూడా లెటర్ పెట్టి తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మౌలిక సదుపాయాలను త్వరలో కల్పిస్తాం. అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కొంచెం పెట్టేసి మీరు ఏం చేస్తారు? మాకు ఏదన్నా అయితే ఇల్లెటప్పుడే రావాలి. ఆల్టర్నేటివ్ ఇప్పుడు సీరియస్గా ఉంది. ఏం కావాలో ఆయన అడగండి, చేయించుకోండి. అడిగేది అదే. ఇంకేందంత బాగా వస్తుంది రాకపోతే సెల్లెత్తి బాగా సెల్ నుంచి అప్పుడు ఎవరి సెల్ నుంచి వాళ్ళ సెల్ నుంచి పెట్టారు. బయట కూడా పెడతారు. బయట కూడా పెడతారు. జీపీఎస్ దాంట్లో ఇద్దరు చూడండి. ఈరోజు కూడా తెలుస్తుంది.
డయాలసిస్ చేసేదానికి కూడా రూమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటే త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని డయాలసిస్ చేసుకునే వాళ్ళు నెల్లూరుకో తిరుపతికో పోతున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు విద్య వైద్యం అన్నాడు సీఎం. అదేవిధంగా ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్లో మంచి కాస్ట్లీ మెడిసిన్స్, ఒక ఇంజక్షన్ 50,000 రూపాయలు అంటే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రైవేట్గా పోవలేదు. మన హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసాం. ఎవరు లేకపోయినా వాళ్ళ టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటామని తెలియాలి.